హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా నేను ఇవాళ మనకి తెలుగు న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్స్లో వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ని తీసుకోవడం జరిగింది. సో ఈ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్స్ గురించి మనం ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి అప్డేట్ ఏంటంటే, నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 71 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఇందులో మనకి జూనియర్ టెక్నికల్ మేనేజర్కి సంబంధించి ఇందులో మనకి సివిల్కి సంబంధించి 35 పోస్టులు, అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించి 17 పోస్టులు మొత్తానికి కాను ఈ జూనియర్ టెక్నికల్ మేనేజర్ పోస్టులు అనేవి రిలీజ్ అయినవి. దీని తర్వాత ఎస్ఎన్టీ విభాగంలో 3 పోస్టులు, ఆర్ఎస్ విభాగంలో 4 పోస్టులు, అదేవిధంగా అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ ఆర్కిటెక్చర్ విభాగంలో 8 పోస్టులు, దీని తర్వాత డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 1 పోస్టు, మొత్తం 71 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. దీని యొక్క అర్హత ఏంటంటే, పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కావాలి. వీరి యొక్క గరిష్ట వయసు అనేది 35 ఏళ్ళు అనేది ఉండాలి. ఈ ఉద్యోగాలకి ఎంపిక విధానం ఎలా అంటే, రాత పరీక్ష అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది ఏప్రిల్ 24 తోటి ముగుస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, బీఓబీ బ్యాంక్ ఆఫ్ బరోడాలో నుంచి మొత్తం 145 పోస్టులకు కాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులు ఏంటంటే, డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్, గ్రూప్ హెడ్, సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, ప్రొడక్ట్ హెడ్ మొదలైన పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 15 అనేది ఇవ్వడం జరిగింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, కోల్కతాలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ నుంచి సమీర్ 6 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి రీసెర్చ్ సైంటిస్ట్ సంబంధించి 1 పోస్టు, ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో 1 పోస్టు, అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఫిజిక్స్లో డిపార్ట్మెంట్ నుంచి 1 పోస్టు, ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఫిట్టర్ డిపార్ట్మెంట్కి 1 పోస్టు, అదేవిధంగా టర్నర్కి 1 పోస్టు, అదేవిధంగా మెషినిస్ట్కి 1 పోస్టు, మొత్తం 6 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఏంటంటే, పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, బీకామ్, ఎంటెక్, ఎంఎస్సితో పాటు పని అనుభవం అనేది కూడా, వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కావాలన్నమాట. సో వీరి యొక్క శాలరీ అనేది సీనియర్ సైంటిస్ట్ పోస్టుకు 32,000 రూపాయల చొప్పున వస్తుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్కు 19,000 రూపాయల చొప్పున, ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఏకు 17,100 నుంచి, ప్రాజెక్ట్ టెక్నీషియన్ బికి అదేవిధంగా 21,100 అనేది వీరికి శాలరీ అనేది వస్తుంది. వీరి యొక్క ఏజ్ లిమిట్ అనేది సీనియర్ సైంటిస్ట్కు 30 ఏళ్ళు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఏ, ప్రాజెక్ట్ అసిస్టెంట్ టెక్నీషియన్ బీలకు 25 ఏళ్ళు, ప్రాజెక్ట్ టెక్నీషియన్ బీకు 35 ఏళ్ళు అనేవి మించకుండా ఉండాలి. వీరి యొక్క ఎంపిక అనేది పోస్ట్ను అనుసరించి రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఆధారంగా వీరిని ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ దరఖాస్తును షార్ట్ లిస్ట్ చేసి వీళ్ళని ఇంటర్వ్యూ ఆధారంగా కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మిగతా వివరాల కోసం. ఈ ఉద్యోగాలకి అప్లై తేదీ అనేది మనకి ఏప్రిల్ 11. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, కేరళ రాష్ట్రంలోని కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 23 సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కు 12 పోస్టులు, ఓబీసీకి 5, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కు 2 పోస్టులకు మొత్తం 23 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. వీరికి అర్హత ఏంటంటే, ఈ ఉద్యోగాలకి 60% మార్కులతోటి మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కావాలి. వీరి యొక్క శాలరీ అనేది 37,000గా ఉంటుంది. వయసు వచ్చేసరికి మనకి మార్చి 3 నాటికి 30 ఏళ్ళు మించకుండా ఉండాలన్నమాట. సో వీరిని ఈ ఉద్యోగాలకి ఎలా ఎంపిక చేస్తారంటే,
పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అదేవిధంగా ఇంటర్వ్యూ, వీరి యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా వీరిని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు అనేది 400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు అనేది ఫీజు ఎగ్జంప్షన్ అనేది ఇచ్చారనమాట. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి దీని యొక్క దరఖాస్తు చివరి తేదీ అనేది ఏప్రిల్ 9 తోటి ముగుస్తుంది. సో మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లోంచి మనకి మొత్తం 63 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్. ఇందులో మనకి డిప్లొమా ఇంజనీరింగ్కి సంబంధించి ఈ పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఫైర్ అండ్ సేఫ్టీ, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ డిపార్ట్మెంట్స్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ నోటిఫికేషన్ మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క చివరి తేదీ అనేది ఏప్రిల్ 30గా ఉంది. సో మరిన్ని వివరాల కోసం మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి www.hindustanpetroleum.com అని అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, ముంబైలోని రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో స్పెషల్ రిక్రూట్మెంట్లో భాగంగా మొత్తం 74 పోస్టులకు ఒక నోటిఫికేషన్ అనేది జారీ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ఆపరేటర్ ట్రైనీ, బాయిలర్ ఆపరేటర్, నర్స్, టెక్నీషియన్ ట్రైనీకి సంబంధించి ఈ 74 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏంటంటే కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ డిపార్ట్మెంట్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మిగతా వివరాలు మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసు. సో ఇవి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.